నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, వానాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలు కలుపు యాజమాన్యం కూడా ఒకటి. అసలు కలుపు యాజమాన్యం ఈ విధంగా చేయాలంటే కలుపు నివారణకు సంబంధించి యాజమాన్యం ఈ విధంగా చేయాలి, ఏ ఏ పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, అసలు ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాలు ఈరోజు వానాకాలం పంటలకు సంబంధించిన కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జేఎస్ సుధారాణి మ్యామ్, సీనియర్ సైంటిస్ట్. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం. మ్యామ్ వెల్కమ్ టు స్టూడియో. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు కలుపు యాజమాన్యం ప్రాధాన్యత ఏంటి, అసలు కలుపు యాజమాన్యం ఎందుకు చేయాలి ఏంటి అంటే? రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. కలుపు అనే ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక 2-3 విషయాలు నేను తెలియజేయాలని కోరుతున్నాను. ఏంటంటే, గత 3 వారాలుగా మనం చూసినట్లయితే బంగాళాఖాతంలో కలిగి ఉన్న అల్పపీడనం వల్ల 3 వారాలుగా అత్యధికంగా వర్షాలు కురవడం మనం గమనిస్తూ ఉన్నాము. మరి అలాగే పంటలలో చూసుకున్నట్లయితే పంటలన్నీ కూడా మునిగి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు రైతు సోదరులందరూ కూడా చేపట్టాలని మనవి. అవి ఏంటనంటే, ఫస్ట్ ప్రధానంగా పంట చేలల్లో నుంచి మురుగు నీరు పోయే కాలువలు తీసివేసి నీరంతటిని కూడా మనం తీసివేయాలని కోరుతున్నాం. ఎందుకనంటే పంటలు నీళ్ళలో ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, కురచగా ఉంటాయి. మరి చాలా మనము బయట పొలాల్లో చూసినప్పుడు మొక్కలు ఎదుగుదల కోల్పోయి మరి ఎర్రబారడం, గిరసబారడం, మరి పత్రహరితం కూడా కోల్పోయిన స్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి వివిధ పంటలలో వేరుకుళ్ళు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ప్రధానంగా రైతు సోదరులందరూ కూడా పంటల్లో నుంచి నీరు అనేది తీసివేసి తర్వాత వెంటనే పంట నిలదొక్కుకోవాలి అని అంటే పోషకాలను పిచికారీ ద్వారా అందజేయాలని కోరుతున్నాం. ప్రాముఖ్యంగా పాలిఫీడ్ అంటే 319 అయినా లేదంటే 13-0-48 మల్టీకే వంటి మందులను పోషకాలను 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని స్ప్రే చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రైతు సోదరులు గత 2-3 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క అధిక వర్షాలు లేదా అధిక బెట్ట పరిస్థితులు అనేది చాలా వరకు మనము రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటిని మనము అధిగమించాలనంటే మనము నేల తయారీ అప్పుడే మనము కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాలి. ప్రాముఖ్యంగా ఎత్తు మడుల పద్ధతి లేదా బోధచాల పద్ధతిలో మనం పంటలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎద్దడి కలిగినప్పుడు మరి నీటి తేమ అనేది నిలుపుకునే స్థితి ఉంటుంది. మరి అధిక వర్షాలు కురిసినప్పుడు మరి ముప్పుకి గురి కాకుండా పంట మంచిగా ఎదగగలిగే పరిస్థితి మనం ఏర్పరిచిన వారం అవుతాం. ఇటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకున్నట్లయితే మరి మన పంటలు దిగుబడి కోల్పోకుండా మరి సరైన దిగుబడి మరి ఎదుగుదల మరి రాబడి కూడా రైతు సోదరులు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా వివరించారు అవసరమైనటువంటి విషయాన్ని. ఓకే మ్యామ్, కలుపు యాజమాన్యం. కలుపు అనేది మనం చూసుకున్నట్లయితే మన పంటకి ఒక వాతావరణ పరిస్థితులు, మళ్ళీ అనువైన రకాలు, మరి విత్తనం, మంచి విత్తనం ఎంత ప్రాముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ప్రాముఖ్యం. యాజమాన్య పద్ధతులలో చూసుకున్నట్లయితే పోషకాల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు చీడపీడల యాజమాన్యం, ప్రాముఖ్యంగా కలుపు యాజమాన్యం అనేది చాలా అవసరం అని గమనిస్తూ ఉన్నాం. ఏంటనంటే మన పరిశోధన ఫలితాలు చూసుకున్నట్లయితే చీడపీడల్లో కలిగే నష్టం కంటే కూడా కలుపు వాళ్ళ ద్వారా కలిగే నష్టం చాలా అధికంగా ఉంటుంది. 30-70% వరకు పంటలు కోల్పోయే పరిస్థితి మరి కలుపు ద్వారా మనము వివిధ పరిశోధన ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. చీడపీడల కంటే కూడా కలుపు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సరైన సమయంలో కలుపు మనం యాజమాన్యం చేపట్టినట్లయితే 30-70% వరకు మనము కలుపు వల్ల పంట నష్టం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి సున్నితమైన పంటలు అవి నిలబడలేనప్పుడు 100% కూడా పంట నష్టం, పంటని కోల్పోయే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అవే కాకుండా కలుపు పంట మొక్కతోటి పోషకాల కొరకు, మరి అలాగే నీటి కొరకు, మరి అలాగే సూర్యరశ్మి కొరకు పోరాడుతూ ఉంటుంది. ఇవే కాకుండా మరి అది పరాణ జీవులకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. మరి అలాగే అనేక చీడపీడలకు ఆశ్రయ మొక్కలుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగానే కాకుండా అలిలోపతిక్ ఎఫెక్ట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం.
ఏంటనంటే పరాన్నజీవి కలుపు మొక్కలు వివిధ కలుపు పంటల్లో అవి ఉన్నప్పుడు అవి వాటి ఆహారం వారు సిద్ధపరచుకోలేమన్నమాట. పంట మొక్క పైన ఆధారపడుతూ ఉంటాయి. ఉదాహరణకు టమాటాలో కానీ, బ్రింజాల్లో కానీ, వంగలో కానీ మనం చూసినట్లయితే ఒరబ్యాంకే అని కలుపు మొక్క ఉంటుంది, పరాన్నజీవి కలుపు మొక్క. ఇది సంపూర్ణంగా పోషకాలన్నింటినీ కూడా వేర్ల ద్వారా, హాస్టోరియా ద్వారా పంటల నుంచి అది గ్రహిస్తూ ఉంటుంది. అలాగే మనం జొన్నలో చూసుకున్నట్లయితే జొన్న మల్లె అని పరాన్నజీవి కలుపు మనం గమనిస్తూ ఉంటాము. ఇది కూడా సంపూర్ణంగా తన హాస్టోరియా ద్వారా పంట నుంచి పోషకాలను గ్రహిస్తూ ఉంటుంది. మరి అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన పరాన్నజీవి కలుపు చూసుకున్నట్లయితే బంగారు తీగ అని, ఇది పప్పు ధాన్య పంటలలో మనం గమనిస్తూ ఉన్నాం. మాగాణిలలో మన రైతు సోదరులు వరి కోసిన తర్వాత విత్తనాలు చల్లేసి ఆ నిలువ తేమ పైన మరి పప్పు జాతి పంటలను పండిస్తూ ఉంటారు. వాటిలో ఈ బంగారు తీగ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సంపూర్ణంగా ఈ పప్పు జాతి పంటల్ని కంప్లీట్ పారాసైట్ అంటాం. ఇది పూర్తిగా పోషకాలన్నింటినీ గ్రహించి పంటను ఎదగనీయకుండా చేస్తూ ఉంటుంది. తద్వారా ఈ దిగుబడి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం దిగుబడి సంపూర్ణంగా తగ్గిపోవడం అనేది మనం గమనిస్తాం. ఈ విధంగా కలుపు మొక్కలు పంటలపై నుంచి చాలా పోషకాలు అయితేనేమి, సూర్యరశ్మితోనైతేనేమి, మరి అలాగే నీటి కొరకు ఇవి పోటీపడి తగు నష్టం కలుగజేస్తూ ఉంటాయి. మనం గమనించినట్లయితే ఈ యొక్క స్లైడ్లో మీరు చూడగలుగుతారు, ఆరుతడి పంటల్లో వచ్చే కలుపులని, అంటే రైతు సోదరులు వాటిని గమనించవచ్చు. ఆరుతడి పంటల్లో వచ్చే కలుపు మొక్కల్ని మనం చూస్తూ ఉన్నాము. వీటిలో ఇప్పుడు ఇంకా మేడంతో ఆరుతడి పంటల గురించి మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. వానాకాలం పంటల్లో ఎలాంటివి సమస్యలు వస్తాయి, ఎందుకంటే కలుపు అనేది ప్రధాన సమస్య అని చెప్పారు మేడం, చీడపీడల కంటే కూడా. సో రైతు మిత్రులారా, మీరు కూడా కలుపుకు సంబంధించినటువంటి సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. వానాకాలం పంటలకు సంబంధించి కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా ఏ పంటలు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఏ పంటల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మ్యామ్ ఓవర్ టు యు మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. ఆరుతడి పంటల్లో మనం గమనించే కలుపు మొక్కల్ని మనం చూస్తూ ఉన్నాం. వీటిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మొక్కజొన్నలో కనపడే గునుగు, మరి తర్వాత పార్థినం హిస్టోరోఫోరస్ అంటాము. దీని వయ్యారి బాముగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మొక్కలకే కాదు మనుషులకు కూడా వివిధ రకాలైన జబ్బులకి, ముఖ్యంగా లంగ్ డిసీజెస్కి తోడ్పడుతూ ఉంటుంది. మరి అలాగే అమరాంతస్ మనము చూసుకున్న మనం కూరగాయగా ఆకుకూరగా తినే అమరాంతస్ కూడా మరి కలుపుగాను వివిధ పంటల్లో ఇది గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పంట నష్టం కలగజేసే కలుపులండి. మరి అలాగే వివిధ ఆరుతడి పంటల్లో వచ్చే గడ్డి జాతి కలుపుని మనం ఈ స్లైడ్లో చూస్తూ ఉన్నాం. దీంట్లో చూసుకున్నట్లయితే గరిక, అటువంటి కలుపు మొక్కలు. మరి అలాగే ఇవి వరిలో వచ్చే కలుపు మొక్కలండి. వీటన్నిటిని కూడా వరిలో చాలా సమస్యాత్మకంగా మనం గమనించవచ్చు. అగ్రివేండుపాకు, మరి గుంటగలవరాకు, పిల్లి అడుగు, అటువంటివి, మరి ఊదా ఒడిపిల్లివి కూడా చాలా ప్రాంతాల్లో వరిలో ప్రాముఖ్యంగా కలుపు సమస్య దిగుబడుల పైన ప్రభావం చూపే కలుపు మొక్కలు. అలాగే ఇది ప్రత్యేకమైన స్లైడ్ అండి. దీంట్లో మనం తుంగజాతి కలుపు మొక్కలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నీటి తుంగ, మరి రాకసి తుంగ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వరిలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఆరుతడి పంటలలో కూడా గమనించే కలుపు ప్రధానంగా ఇవన్నీ మన రైతు సోదరు పొలాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వివిధ పంటలలో ఆరుతడి పంటలు మొక్కజొన్న, మరి కంది, మరి అలాగే ప్రతి పంటల్లో ఇవి గమనిస్తూ ఉంటాం. ఇవే కాకుండా మరి వరి పంటలో, వరి నీటిలో మనం నాటు పద్ధతిలో పెంచినప్పుడు కనిపించే కలుపు మొక్కలు ఇవన్నీ కూడా. మరి ఎస్ మ్యామ్. అలాగే మ్యామ్, ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వస్తే రకరకాల పంటలు మనం వానాకాలంలో సాగు చేస్తున్నాం కదా మ్యామ్. అంటే ఏ పంటలో ఎలాంటి కలుపు వస్తుంది, ఏంటి అసలు ఓవరాల్గా మన రాష్ట్రంలో సాగు చేసే పంటలు, దానిలో కలుపు గురించి అంటే మీ వివరణ ఏంటి మ్యామ్? అదే అండి, ఇందాక చూపించిన స్లైడ్స్ ద్వారా మనం గమనించవచ్చు. ఆరుతడి పంటల్లో మనం గమనిస్తూ ఉన్నాము
ఆరుతడి పంటలో వచ్చే కలుపు ఈ విధంగా ఉంటుంది. గడ్డి జాతి కలుపుగా మనం గమనిస్తాం. మరి అలాగే వెడల్పాకు కలుపు కూడా చాలా వరకు వివిధ పంటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వీటి ద్వారా మన రైతు సోదరులు ఎప్పుడైనా వారి పంటల్లో దీంట్లో ఏది ప్రధానంగా కనిపిస్తుందో దానికి సూట్ అయ్యే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటాము. వాటికి సూట్ అయ్యే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ని వాళ్ళు ఎన్నుకునేటప్పుడు, ఒక కలుపు మందును పిచికారీ చేయడానికి వారు ఎన్నుకునేటప్పుడు ఆ సమయంలో వారి పంటలో ఏదైతే కలుపు ప్రధానంగా కనబడతా ఉందో దాన్ని వాళ్ళు చేపట్టి దాన్ని గమనించుకొని మరి వేసే పంటనైతేనేమి, మరి అలాగే వారు వాడే కలుపు మందునైతేనేమి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే దాంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ కలుపు నివారణకు సంబంధించి కూడా ప్రణాళిక ఎలా ఉండాలి మ్యామ్ రైతు మిత్రులకి? మంచి ప్రశ్న అడిగారండి. ఏంటనంటే రైతు సోదరులు ఒక పంట లేదా ఈ పంట ద్వారా వచ్చే రాబడి మాత్రమే గమనించుకోవడం కాదు, కానీ వాళ్ళు ఏం చేయాలంటే సంవత్సరం పొడవునా నేను ఏ పంటలు వేసుకుంటే నాకు మంచి దిగుబడి వస్తుంది అనేది ఒకటి ఫస్ట్ చూసుకోవాలి. ధాన్య పంటలతో పాటు పప్పు జాతి పంటలు కూడా వారు సెలెక్ట్ చేసుకొని, మరి అలాగే నేల యొక్క పోషకాలను, మరి అలాగే సేంద్రియ కర్బనమును నెలకొలే పంటలను, ప్రాముఖ్యంగా ధాన్య పంటలు అయితే, నూనె గింజ పంటలు అయితే వాటితో పాటుగా పప్పు ధాన్య పంటలను వారు అంతర పంటలుగా, అంటే వర్షాధార పరిస్థితుల్లో అంతర పంటలుగా లేదా నీరు వసతి ఉన్నట్లయితే రెండవ పంటగా లేదా తొలకరిలో మరి ఒక పంటగా వేసుకున్నట్లయితే చాలా చక్కగా మరి వారు మంచి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. మరి అంతర పంటలుగా వేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ కలుపు సమస్యని అధిగమించే పరిస్థితి మనం చూడగలుగుతాం. ఏంటంటే వైడ్లీ స్పేస్డ్ క్రాప్స్, అంటే వరుసల మధ్య దూరం అధికంగా ఉన్న పంటలు చూసుకున్నట్లయితే ప్రత్తి, మరి అలాగే కంది పంటలు, వీటిలో వరుసల మధ్య 2 నుంచి 3 అడుగుల దూరం మనం పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి దీంట్లో ఇంకొక వరస కంది లేదా పప్పు ధాన్యపు పంటలు, ప్రాముఖ్యంగా పెసర, మినుము, సోయా చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. అలాగే కంది వరుసల మధ్య మొక్కజొన్న పంటను కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా మనము అంతర పంటలు మనం వేసుకున్నప్పుడు ఇవి కలుపు ఒక ఉధృతిని తగ్గించడమే కాకుండా రైతుకు అధిక దిగుబడులు, రాబడులు ఇచ్చే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు అంతర పంటల సాగు పైన వాళ్ళు ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఈ విధంగా అంటే పంటలు, ఒక పంట అయితే నేను అంతర పంట వేసుకోవాలి, వర్షాధారంగా అయితే అంతర పంట ఖచ్చితంగా వేసుకున్నట్లయితే నాకు లాభం అని తెలుసుకోవాలి. అలాగే నీటి వసతి ఉన్నట్లయితే పప్పు జాతి పంటలను రెండవ పంటగా లేదా తొలకరిలో వేసుకునే పంటగా వారు సాగు చేసుకున్నట్లయితే ఇవి పంటలు రెండవ పంట కానీ అంతర పంట కానీ కలుపుని ఎదగనీయకుండా అది అరికడుతుంది. కలుపు అంటే పూత దశ నుంచి గింజ కట్టినట్లయితే, కలుపుని మనం వదిలేసినట్లయితే, సరైన సమయంలో దాన్ని నిర్మూలించకపోయినట్లయితే 1 సంవత్సరం మనం ఒకవేళ వదిలేస్తే 10 సంవత్సరాల వరకు కలుపు తీయాల్సి వస్తుందన్నమాట. ఏంటంటే కలుపు యొక్క విత్తనకి వయబిలిటీ అంటాం, మొలకెత్తే సామర్థ్యము 10 సంవత్సరాల వరకు ఉంటుంది. నేలలో విత్తనం ఉన్నట్లయితే 10 సంవత్సరాల వరకు కూడా అది అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అది మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుపుని పూత వరకు రానియకూడదు. పూతకి రాకముందే కలుపుని తీసేయాలి. ఒకవేళ తీయలేని పక్షంలో దాన్ని పూత పూసి విత్తనం కాకముందే దాన్ని తీసేయాలన్నమాట. ఇటువంటి ప్రణాళికలు మనం చేపట్టాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు సుధారణ్ మ్యామ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కలుపు యాజమాన్య పద్ధతుల గురించి చెప్తారంటే ఎలా ఉంటాయి, ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అంటే? మనము కలుపు యాజమాన్యం చేపడుతున్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతు సోదరులు వాటిని చేపడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా సాంప్రదాయ పద్ధతులు చూసుకున్నట్లయితే నాగటి వెనకాల మరి ఇంటర్ కల్టివేషన్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే లేబర్ని పెట్టి మరి వాడు కలుపు తీసుకోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. అదే కాకుండా చిన్న చిన్న పరికరాలు వాడి కూడా కలుపు అంతర్కృషి చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో పవర్ వీడర్స్, అంటే బ్రాడ్లీ స్పేస్డ్ క్రాప్స్లో దూరం అధికంగా ఉన్న పంటలలో మరి పవర్ వీడర్స్ అనే వాటిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మరి కలుపు పైన పరాన్న జీవులు అనేవి మనం గమనిస్తూ ఉన్నాం.
ఇది మనము ఈ యొక్క పీపీటీలో చూడవచ్చు. ఇది పార్థీనియం అంటే వయ్యారి బామ్ పైన జైగోగ్రమా అనే పరాన్నజీవి ఇది తినేసి సంపూర్ణంగా ఆకులని వల్చేస్తుందన్నమాట. అది ఎదగనియదు మొక్కని, ఆ విధంగా సంపూర్ణంగా నిర్మూలిస్తుంది. ఒక్క పద్ధతిలోనే కాకుండా వివిధ పద్ధతులు ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో మనము సమర్థవంతంగా మన దగ్గర ఉన్న కలుపుని, మన పంటల్లో వచ్చే కలుపుని మనం నిర్మూలించే అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా కాకుండా మనము కలుపు మందుల ద్వారా కూడా మనం కలుపు యాజమాన్యం అనేది చేపట్టవచ్చు. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు గమనించినట్లయితే మల్చింగ్ అనే పద్ధతి, అంటే పొరలు, నేలను మనం పొరలతో కప్పడం. ఈ పొరలకు మనం వాడే పదార్థాలు వివిధ రకాలుగా ఉన్నాయి. అంటే వరి గడ్డిని కూడా మనము వరుసల మధ్య వేస్తూ ఉంటాం. అలాగే వివిధ అంతర పంటలు అన్నాను కదా, ఇది ఒక బెండ సేను, దీంట్లో అంతర పంటగా మనము వివిధ పద్ధతులు, వివిధ ఆకుకూర మొక్కలు మనం వేస్తూ ఉన్నాం. అలాగే ఇది కూడా మల్చింగ్ విత్ పాలీషీట్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. వివిధ రకాల మల్చర్స్ని మనం వాడి, అంటే కాస్ట్ తక్కువ అంటే మనం గడ్డిని కానీ లేదా అంతర పంటను కానీ వేసుకున్నట్లయితే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది కనపడుతుంది. లేదు నాకు చక్కగా కలుపు సంపూర్ణంగా నిర్మూలన అవ్వాలి, ఎక్కువ ఎఫిషియన్సీ నాకు కావాలి అంటే కమర్షియల్ క్రాప్స్, మనకి వాణిజ్య పంటలలో మనము ప్లాస్టిక్ మల్చింగ్ అనేది మనం చేపట్టవచ్చండి. ఎస్ మ్యామ్, కలుపు నివారణకు సంబంధించి రకరకాల పద్ధతులు ఉన్నాయి. రకరకాల పద్ధతిలో కలుపు నివారణ చేస్తారు కదా. ముఖ్యంగా రసాయనాల గురించి మాట్లాడుకుందాం. రసాయనాల ద్వారా కలుపు నివారణకు సంబంధించి దాని గురించి ఒకసారి. అన్ని పద్ధతులు చూసుకున్నా కూడా సమగ్ర కలుపు నివారణ చర్యలు మనం చేపట్టాలి, అది ప్రాముఖ్యమైనది. అదే కాకుండా రసాయనాల ద్వారా మనం కలుపు మందులు, రసాయనాలు అంటే కలుపు మందుల ద్వారా మనం ఎప్పుడైతే కలుపు నిర్మూలన లేదా యాజమాన్యం చేపట్టాలి అని అనుకుంటామో వాటి గురించి మనం కొంత వివరణ మనం గమనిస్తూ ఉండాలి. ప్రాముఖ్యంగా కలుపు, సరైన కలుపు మందును మనము పంటకి తగిన కలుపు మందును, రికమెండ్ చేయబడిన సూచించబడిన కలుపు మందును ఫస్ట్ మనం ఎంచుకోవాలి. మరి అదే కాకుండా సరైన మోతాదులు మనం పాటించాలి. రైతు సోదరులు చీడపీడల సస్యరక్షణ మందులను మనం సూచించిన మోతాదు కంటే అధికంగా వాడడము లేదా తక్కువగా వాడడం అనేది గమనిస్తూ ఉంటాం. మరి అదే విధంగా మరి కలుపు మందులు వాడినట్లయితే మరి చాలా ప్రమాదకరం అండి. ఏంటంటే కొంచెం అది మోతాదు పెంచి మనం వాడినప్పుడు ఏమవుతుందంటే పంట నష్టం పోయే అవకాశం ఎంతైనా కనబడుతుంది. మరి అలాగే మోతాదు కంటే సూచించిన మోతాదు కంటే మరి తక్కువ మోతాదు వాడినప్పుడు ఏమవుతుందనంటే అది కలుపు నిర్మూలన అనేది సరిగ్గా జరగకుండా ఉంటుందన్నమాట. కాబట్టి సరైన మోతాదులో, సరైన సమయంలో, మనము సరైన పద్ధతిలో కూడా మనం కలుపు మందులు, రసాయనాలు మనం స్ప్రే చేయాల్సిన అవసరత ఎంతైనా ఉందండి. ఓకే మ్యామ్, కలుపు రసాయనం వాడే పద్ధతుల గురించి ఎలాగో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి చెప్పండి మ్యామ్. వాడే పద్ధతులు అంటే ఎలా వాడాలి, ఏంటి, రైతులకు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి. కలుపు రసాయనాలు వాడే పద్ధతులు చూసుకున్నట్లయితే పంట మనము ఎన్నుకోనక ముందే మరి ఫ్రీ పీరియడ్లో విత్తనం విత్తక ముందే వాడే వాటిని మనము ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేటింగ్ హెర్బిసైడ్స్ అని అంటాము. మరి అలాగే విత్తనము విత్తిన తర్వాత విత్తనం మొలవక ముందు అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపల మనము వేసే కలుపు మందులను ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అని మనం అంటూ ఉంటాం. మరి అలాగే పంట మొలచి కలుపు కూడా మొలిచి ఉన్నప్పుడు మరి మనం వాడే కలుపు మందులని పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మరి పంటను బట్టి సూచించిన కలుపు మందులు మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పంటలోనూ అయితే ఫ్లూక్లోరాలిన్, ట్రైఫ్లోరాలిన్ అనే కలుపు మందులు మనం విత్తనం విత్తక 15 రోజుల ముందే వాటిని మనం నేలలో స్ప్రే చేసి బాగా కలిపినట్లయితే ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేషన్ అంటారు అనమాట. కలుపు విత్తనాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తూ ఉంటాయి. మరి చక్కగా తర్వాత పంట విత్తనం వేసుకోవచ్చు. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే ఇవి చాలా వరకు వివిధ పంటల్లో రైతు సోదరులు వాడుతూ ఉన్నారు ఇప్పటికే. ప్రీ ఎమర్జెన్స్ మందులు మనం వాడినప్పుడు సుమారుగా ఒక నెల రోజుల నుంచి వరకు మరి పంటలో కలుపు రానియకుండా ఈ యొక్క ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. చాలా వైడ్ స్పెక్ట్రమ్ కలిగిన
ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ మనం చూసుకున్నట్లయితే పెండిమిథాలిన్, ఇవి చాలా వరకు మనం వేస్తూ ఉంటాను. 30 EC అనేది 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మనము 1 ఎకరాకు ఇది పిచికారీ చేసుకొని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా ఇది మనం వాడుకుంటూ ఉంటాం. మరి అలాగే ఇంకా మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్స్కి అట్రజిన్ అనే కలుపు మందును మనం చాలా స్పెసిఫిక్గా సెలెక్టివ్గా మనం మొక్కజొన్నలో వాడుతూ ఉంటాం. మరి అలాగే పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ కూడా వివిధ పంటల్లో సెలెక్టివ్గా వాటి సెలెక్టివిటీని బట్టి మనం వాడుతూ ఉంటాం. నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ని కూడా మనము వివిధ పంటల్లో కూడా పైపాటుగా వాడుతూ ఉంటాము. అవి వాడేటప్పుడు వరుసల మధ్య ఎడమ ఎక్కువ ఉన్న పంటల్లో వరుసల మధ్య ఒక గరాటా తగిలించి స్ప్రేయర్కి పంటల వరుసల మధ్య నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ లైక్ గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్ అమోనియా లేదా పారాక్వాట్ అనే మందులని మనం వాడుతూ ఉంటాం. వీటినే ప్రీ అండ్ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అని అంటామండి. ఓకే మ్యామ్, ఒకటి పిచికారికి వాడేటువంటి పరికరాలు ఉంటాయి కదా, అంటే రైతులకు దాని మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు, కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆ పిచికారికి వాడే పరికరాల ఉపయోగానికి సంబంధించి కానీ అవి ఏంటి, ఎలా, ఒకసారి దాని గురించి. ఈ స్లైడ్స్లో మీరు చూసుకున్నట్లయితే ఇందాక నేను తెలియజేస్తూ ఉన్నాను కదా, గరాటా వేసి 2 వరుసల మధ్య మరి స్ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అలాగే ట్రాక్టర్ డ్రాన్ బూమ్ స్ప్రేయర్ కూడా మీరు చూడగలుగుతున్నారు. మరి చేతి పంపు ద్వారా స్ప్రే చేయడం కూడా ఈ స్లైడ్లో మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చాలామంది రైతు సోదరులు కూడా వారి పొలాల్లో అన్మాన్డ్ డ్రోన్స్ తోటి, UAV అంటాము, వెహికల్ డ్రోన్ పద్ధతి ద్వారా కూడా కలుపు నిర్మూలన చర్యలు అనేది చూస్తూ ఉన్నాం. ఇలా చూసుకున్నట్లయితే మనం కలుపు మందులకు వాడే పిచికారీ పంపులు, ఇవి చేతి పంపులు ఉన్నాయి. తర్వాత అలాగే పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి. తర్వాత అలాగే పెడల్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఆర్చర్డ్స్కి వాడే పెడల్ స్ప్రేయర్స్ కూడా ఈ యొక్క స్లైడ్లో మనం గమనించవచ్చు. వాటితో పాటు డిఫరెంట్ స్ప్రే నాజిల్స్ కూడా మనం ఈ స్లైడ్లో గమనించవచ్చండి. ఓకే, అదేవిధంగా ఇవి కలుపు మందులోకి వాడే నాజిల్స్ ఉంటాయి కదా మ్యామ్, నాజిల్స్ గురించి కూడా ఒకసారి. ఈ యొక్క స్ప్రేస్ని మనం వాడుతూ ఉన్నాము. రైతు సోదరులు వీటిపైన మంచి అవగాహన కూడా కలిగి ఉన్నారు. కానీ చాలా ప్రాముఖ్యంగా గమనించకుండా వాడేది ఏంటంటే నాజిల్స్. స్ప్రే పిచికారీ చేసే పరికరాలను వాడుతున్నారు, వారు పరిశుభ్రంగానే ఉంచుకుంటూ ఉన్నారు. కానీ స్ప్రే నాజిల్స్ వాడేటప్పుడు గమనించుకోవాలి ఏంటంటే ప్రాముఖ్యంగా నాజిల్స్ కోన్ టైప్, ఫ్లాట్ ఫ్యాన్ టైప్, ఫ్లడ్ జెట్ టైప్ అనే నాజిల్స్ మనం గమనిస్తూ ఉంటాము. దీంట్లో ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్, మనం నేలపైన విత్తనం విత్తిన తర్వాత ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అనే వాటిని మనం వాడుతూ ఉంటాం. దానికి స్ప్రే చేయడానికి వాడే నాజిల్స్ ఖచ్చితంగా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ అనే వాటిని మాత్రం వాడాలి. ఈ వాడినట్లయితే మన స్ప్రే ఫ్లూయిడ్ అయితే ఒక ఫ్యాన్ మాదిరిగా, ఒక కర్టెన్ మాదిరిగా నేలపైన ఇది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే నేల మొత్తం కూడా చక్కగా తడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ వాడాలి. ఇంకొక నాజిల్ టైప్ మనం గమనిస్తాం, కోన్ నాజిల్. ఈ కోన్ నాజిల్స్ అనేవి సస్యరక్షణ మందులు వాడేటప్పుడు మనము వాటిని పిచికారీ చేయడానికి కోన్ నాజిల్స్ అనేది వాడుకోవచ్చు. కానీ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ మనం ఎప్పుడైతే వాడతామో మనం ఖచ్చితంగా గమనించాలి, ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ అనే వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఓకే, అదేవిధంగా కలుపు మంది పిచికారీ చేసేటువంటి రైతు మిత్రులు ఒకవేళ దానికి సంబంధించినటువంటి నైపుణ్యత లోపం వాళ్ళలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందో అసలు ఒకసారి దాని గురించి కూడా. నేను ఇదివరకు ఏర్వాక కేంద్రంలో పనిచేసేదానండి. ఆ సమయంలో వివిధ రైతు పొలాల్లో నేను వెళ్ళడం జరిగింది. అక్కడ డయాగ్నోస్టిక్ విజిట్స్ చూశాను. ప్రాముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే అక్కడ గమనించింది ఏంటంటే సరైన నైపుణ్యం లేకుండా కలుపు మందులు వాడినప్పుడు కలుపు అనేది సరైన కంట్రోల్ అనేది ఉండదు. అంటే ఒక దగ్గర కలుపు చక్కగా తడవకుండా ఉంటుంది, మరి డ్రిఫ్ట్ పద్ధతి అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఈ స్లైడ్లో చూసినట్లయితే వాళ్ళు పంట తడవకుండా మరి ఎత్తి పట్టుకోవడం వల్ల డ్రిఫ్ట్ అనేది, అంటే గాలి ద్వారా కలిగే డ్రిఫ్ట్ వల్ల కలుపు పైన కంటే కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మనం వేయాల్సిన మందు దానికి అందకుండా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఛానల్లో తను వేసుకుందాం అనుకుంటున్నాడు కలుపు మందు, కానీ అది డ్రిఫ్ట్ అయ్యి పక్కనకి వెళ్తూ ఉందన్నమాట. ఈ విధంగా స్ప్రే చేసినప్పుడు డ్రిఫ్ట్ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంది.
ఇది ఇది ఒక చాలా పర్టికులర్ పొలంలో చూసామండి. ఏంటనంటే పక్కన వరి చేనులో వేసిన కలుపు మందు 2,4-D అనేది పక్కన ఉన్న ప్రతి చేనుకి తగిలింది. తద్వారా ఏం జరిగిందనంటే ఆకులన్నీ కూడా గోంగూర ఆకుల వలె మారిపోయాయి. ప్రతి ఆకులు వాటి రూపం కోల్పోయి మరి ఎదుగుదల కోల్పోవడం అనేది మేము గమనించామన్నమాట. ఈ విధంగా కలుపు మందులు సరైన విధానంలో వాడినట్లయితే పంటలు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే మరి రెండవ పంటగా మనం వేస్తున్నప్పుడు ముందు పంటకి వేసిన కలుపు మందు సరైంది అంటే రెండవ పంటగా వేసుకున్న వాటికి సూట్ కానట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అట్రజిన్ మొక్కజొన్నలో వేసిన తర్వాత పప్పు జాతి పంటలు మనం రెండవ పంటగా వేసినప్పుడు వాటి యొక్క జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే జర్మినేషన్ ఎఫెక్ట్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ద వెట్టింగ్ పర్సంటేజ్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి సగం పచ్చగా సగం పసుపచ్చగా మనం ఈ స్లైడ్లో గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా అంటే సరైన వెట్టింగ్, మనము స్ప్రే హైట్, మరి అలాగే స్ప్రే డైరెక్షన్ కూడా మనము ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. అలాగే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఎప్పుడైతే స్ప్రే చేస్తూ ఉంటారో మరి అట్లాంటప్పుడు వెనక్కి నడుచుకుంటూ స్ప్రే చేయాలి. చాలా వరకు పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఏంటంటే స్ప్రే చేస్తూ దానిపైనే నడిచేసినట్లయితే తొక్కిసలాట వల్ల కలుపు మందు ప్రభావం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు రైతు సోదరులు వెనక్కి నడవలసినగా మనం చేస్తూ ఉన్నాం. సరైన ఎత్తులో మరి వారు స్ప్రే చేపట్టాలి. అదే కాకుండా సరైన మందుని సరైన మోతాదులో వారు వాడుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనము ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఇంకొంచెం క్లియర్గా అదే ఆ విషయమే చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే రైతు సోదరుల పొలాల్లో గమనించినప్పుడు కలుపు మందులు వాడేటప్పుడు సరైన పద్ధతిలో వాడకుండా వారు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. ఇది మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క గోంగూర ఆకుల్లాగా ఏర్పడిందనమాట ప్రతి చేనులో. మరి వాళ్ళు 2,4-D అనే సోడియం సాల్ట్ అనే కలుపు మందు ప్రాముఖ్యంగా మనము వెడల్పు ఆకు కలుపు వరి పంటలో 35 రోజుల తర్వాత నుండి పైన సమయంలో వెడల్పు ఆకులు కలుపు గమనించినట్లయితే ఈ 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందును మనం వాడి వెడల్పాకు కలుపుని మనం నిర్మూలిస్తూ ఉంటాం అన్నమాట. ఇది వరి పంట లేదా మొక్కజొన్న పంట అంటే గడ్డి జాతి పంటలలో మరి వెడల్పాకు కలుపు నిర్మూలించడానికి వాడే కలుపు మందు ఇది. అయితే ఇది చాలా సెలెక్టివ్ అన్నమాట. ఎటువంటి వెడల్పాకు మొక్కలను అయితే ఇది నిర్మూలిస్తూ ఉంటుంది. ఇది రైతు సోదరులు వారు వరి పంటకి కొడుతూ ఉన్నప్పుడు ఇది డ్రిఫ్ట్ ద్వారా పక్కన ఉన్న కాటన్ క్రాప్ ప్రతి పంట పైన పడడం జరిగింది. తద్వారా ఈ విధంగా ఆకులన్నీ కూడా డీఫామ్ అయిపోయి మరి కురుచగా అయిపోయి మరి చాలా వరుసలు వారు నష్టపోవడం అనేది జరిగింది. అయితే దయచేసి పక్కన పంటలను కూడా మనం చూసుకోవాలన్నమాట. మనము కలుపు స్ప్రే చేసేటప్పుడు పక్కనున్న పంటలను కూడా మనం గమనించుకొని మనము కలుపు మందుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక స్థలంకి వెళ్ళామండి. దాంట్లో ఏంటనంటే గ్రౌండ్నట్ క్రాప్ వేరుశనగ పంట. దానికి మనం సాధారణంగా సెలెక్టివ్ హెర్బిసైడ్ ఇమిజితాపైర్ అనేది మనం సూచిస్తూ ఉంటాం. అది 300 ml per acre అని సూచిస్తూ ఉంటాం. అయితే కొన్ని మార్లు ఏమవుతుందంటే ఎకరా కంటే తక్కువ ఏరియాలో పొరపాటున రైతు సోదరులు వేసినట్లయితే లేదా 2 ఎకరాలు బదులు ఎకరంన్నర వేసినట్లయితే మరి వారు 2 ఎకరాలకి సరిపడా మందు కొనుక్కొని స్ప్రే చేయడం అనేది జరిగింది. అయితే తద్వారా ఏమవుతుందంటే ఆకులు పూర్తిగా ఎర్రబడిపోవడం, అలాగా పసుపచ్చ వర్ణంలోకి మారిపోవడం, ఎదుగుదల లోపించడం అనేది మేము గమనించామండి. అయితే అటువంటి పరిస్థితులలో పొరపాటున మనం సూచించిన మోతాదు కంటే అధికంగా మనం కలుపు మందు వాడినప్పుడు ఖచ్చితంగా వెంటనే చేయవలసింది ఒక పని ఏంటనంటే వాటర్ స్ప్రే. ఖచ్చితంగా నీరే అన్నిటికంటే గొప్ప ఔషధం. ఆ నీటిని ఖాళీ డబ్బాలు శుభ్రంగా డబ్బాలు కడిగి వేసి కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేసుకొని వారం వ్యవధిలో 2 సార్లు నీటిని పొలం పైన ఆకుల పైన స్ప్రే చేయాలన్నమాట. ఇట్లాంటి పరిస్థితి అప్పుడు ఏమవుతుందంటే పంట వెంటనే అది కోలుకొని కొత్త ఆకు వేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాతనే పోషకాలు రైతు సోదరులు స్ప్రే చేయాలి. ఇలాగే మరి వరి మొక్కలో కూడా పెనాక్సిలం అనే కలుపు మందు మనం వరికి చాలా ప్రాముఖ్యమైన కలుపు మందు ఇది. దాంట్లో చాలా గడ్డి జాతి కలుపుని నిర్మూలించేది పెనాక్సిలం అనే కలుపు మందు.
దీని కూడా మోతాదుకు మించినప్పుడు వాడినప్పుడు క్లోరాసిస్ అంటే పత్రహరితం కోల్పోవడం అనేది జరిగింది, కురచబడడం అనేది జరిగింది, పిలకలు వేయకుండా ఆగిపోవడం అనేది కూడా మేము గమనించాం. ఇటువంటి పరిస్థితులలో రైతు సోదరులు కొంత ఆగి మరి యూరియా స్ప్రే కానీ మళ్ళీ లేదా పైపాటుగా వేయాల్సిన ఎరువులు వేసినట్లయితే వెంటనే పిలకలు వేసి మరి మొక్క తిరుక్కునే అవకాశం ఉందన్నమాట. మరి ఇంకొక మారు మొక్కజొన్నలోనే పైపాటుగా వేసే కలుపు మందు అధిక మోతాదులో స్ప్రే చేసినప్పుడు మొక్క ఏపుగా పైకి ఎదగకుండా గుండ్రంగా చుట్టుకొని మరి భూమిలోకి గ్రోయింగ్ టిప్ అనేది ఏమైందంటే భూమిలోకి వంకరగా దిగిపోయింది. అట్లాంటి సమయంలో ఇంకా సంపూర్ణంగా మనం ఏం చేసే అవకాశం లేకుండా ఉండిపోయింది. అయితే మరి అది తీసివేసి మరి ఇంకొక పంట తను విత్తుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ రైతు సోదరులు అవుతూ ఉన్నారు కనుక మరి సూచించిన మోతాదులోనే మరి పంటకు సూచించిన కలుపు మందుని మాత్రమే వాడాలి. అండ్ సూచించిన సమయంలోనే మనం కలుపు మందుని వాడాల్సిందిగా మనం చేస్తాం. మనం ఇంకొకటి మన రాష్ట్రం విషయానికి వస్తే మనం అధికంగా సాగు చేసేటువంటి పంట ఏంటంటే వరియే కదా. వరికి సంబంధించి ఎలాంటి కలుపు వస్తుంది, దాని యాజమాన్య పద్ధతులు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వరి పంటని మనము మన ప్రధాన పంటగా మనము వేసుకుంటా ఉన్నాం. మన తెలంగాణలో ఖరీఫ్ మరియు యాసంగి కాలంలో మనం చూసుకున్నట్లయితే సుమారుగా 1 కోటి ఎకరాల మాగాణి అనేది నానుడు వచ్చింది. మరి ఆ విధంగా రైతు సోదరులు ఖరీఫ్లో సుమారుగా 60,000 చిల్లర ఎకరాలు మరి అలాగే రబీలో 40,000 చిల్లర ఎకరాలు సాగు చేస్తూ 1 కోటి ఎకరాలు వరకు మనము మన తెలంగాణ రాష్ట్రము అన్నపూర్ణగా నిలిచింది. అయితే ఈ యొక్క వరి సాగులో మరి అనేక పద్ధతులు రైతు సోదరులు పాటిస్తూ ఉన్నారు. సాంప్రదాయంగా నారు వేసుకొని నాటు వేసే పద్ధతి పాటిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా నేరుగా విత్తే పద్ధతి కూడా గమనిస్తూ ఉన్నాం. మరి పొడి దిక్కులో ట్రాక్టర్ల ద్వారా పొడి విత్తనం లేదా మనుషుల ద్వారా బ్రాడ్కాస్ట్ చేయడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. పొడి దిక్కులో పొడి విత్తనం వేయడం, తొలకరిలో వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వరుసల్లో ఇది విత్తనం విత్తుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా మరి దమ్ము చేసిన పొలాల్లో మరి మొలకెత్తిన విత్తనాన్ని డ్రమ్ స్వీడర్ ద్వారా వరుసలలో వేసుకోవడం లేదా బ్రాడ్కాస్టింగ్ అంటే ముక్కు పొడుచుకున్న విత్తనాన్ని దమ్ము చేసిన పొలాల్లో నాటుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే వివిధ పద్ధతుల ద్వారా వరి సాగు అనేది మనం చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిని మారుతూ ఉన్న కొద్దీ కలుపు యాజమాన్య పద్ధతులు కూడా కాస్త మారి మరి యాజమాన్యం అనేది చేపట్టవలసిన అవసరం ఉందండి. ప్రాముఖ్యంగా నారుమడి పెంచి నాటు వేసుకునే పద్ధతిలో మనం చూసినట్లయితే క్రాప్ అసోసియేటెడ్ వీడ్స్ అంటే కలుపు తీసే వారు కూడా వేరుపరచలేని పరిస్థితి అనేది మనం గమనిస్తాను. వెజిటేటివ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే వరి మొక్కని మరి ఊదా కానీ ఒడిపల్లి కానీ సిమిలర్గా గడ్డి జాతి మొక్కలే కనుక ఆ కలుపుని వారు వేరు చేయలేక కనిపెట్టలేక అది నారుమడి నుంచే ప్రధాన పొలంలోకి నాటు వేస్తూ ఉన్నారు. అది ఈ నెల వచ్చిన తర్వాత మాత్రమే రైతు సోదరులు వాటిని గమనిస్తూ ఉన్నారు. ఊదగాను ఒడిపిలిగాను ఈ సుమారుగా 30-50% నష్టం అనేది వీటి వల్ల కలగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో నారుమడిలోనే ఇటువంటి కలుపుని మనం నిర్మూలించుకున్నట్లయితే సమర్థవంతంగా ప్రధాన పొలంలోకి ఈ యొక్క కలుపు అనేది ట్రాన్స్ఫర్ కాని పరిస్థితులలో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అయితే నారుమడిలో వాడే కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే వెడల్పాకు కలుపుని నిర్మూలించడానికి మరి అలాగే గడ్డి జాతి కలుపు కూడా సమర్థవంతంగా నిర్మూలించడానికి మనకు బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఓన్లీ గడ్డి జాతి కలుపు కనబడుతుంది నారుమడిలో, వెడల్పాకు కలుపు ఏమాత్రం లేదు అనుకున్నప్పుడు మనము గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నిర్మూలించే సహాలోఫాప్యూటైల్ అనే కలుపు మందుని మనము స్లైడ్లో పెట్టినానండి. ఇటువంటి కలుపు మందులను మనం వాడుకున్నట్లయితే రైతు సోదరులు వీటి ద్వారా మంచి లాభం పొందుకోగలుగుతారు. కలుపుని నార్మల్లోనే నిర్మూలించుకున్నట్లయితే ప్రధాన పొలంలో కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి అలాగే నేరుగా విత్తే వరి పద్ధతి అంటే పొడి దిక్కులో మనం ఎప్పుడైతే ట్రాక్టర్ ద్వారా మనం విత్తుకుంటామో మరి ఆరుతడి పద్ధతిలో నాటే పొలంలాగే ఇది ఉంటుంది. అయితే మొక్క
విత్తనం మొలవక ముందే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనం వాడుకోవాలి. ప్రాముఖ్యంగా పొడి దిక్కులో మనము పెండిమిథాలిన్ అనే కలుపు మందును మనం రికమెండ్ చేస్తూ ఉన్నాం. పెండిమిథాలిన్ అనే కలుపు మందు 30 ఈసిన్ మనం తీసుకొని లీటర్ అంటే ప్రతి లీటర్కి 5 మిల్లీలీటర్ల కలుపు మందును మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పొడి దిక్కులో ఫస్ట్ 30 డేస్ వరకు చక్కటి కలుపు నివారణ అనేది మనకి ఇది అందజేస్తూ ఉంది. ఇదే కాకుండా మనం బ్రాడ్కాస్ట్ కానీ దమ్ము చేసిన పొలాల్లో నేరుగా వరి విత్తినప్పుడు మనం సాధారణంగా రికమెండ్ చేసే కలుపు మందులు ఇక్కడ నేను లిస్ట్ చేసి ఉన్నాను. మనము మొక్క విత్తనము మొలిచినప్పుడు 3 నుంచి 8 రోజుల లోపల మనం అర్లీ ఎమర్జెన్స్ అని అంటాము. వాటి మందులను మనము గమనించుకున్నట్లయితే ప్రిటిలాక్లోర్ మనం వాడుకోవచ్చు. అలాగే ఆక్సా డయార్జిల్ అనే కలుపు మందు ఉంటుంది. 35 గ్రాములు ఇది ఎకరాకు చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే 200 లీటర్ నీటిలో మొదటి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనము చూసుకోవచ్చు. అలాగే కాలువ ప్రవాహిత ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఎకరాకు గుళికల రూపంలో కలుపు మందు మనకు దొరుకుతుంది. బెన్సల్ఫ్యూరాన్ ప్లస్ ప్రిటిలాక్లోర్ గుళికలను 4 కిలోలు ఎకరాకు చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. కలుపుకొని మనం గుళికల్ని చల్లుకోవచ్చు అండి. గుళికలు నేలలో మనం పొలంలో పల్చగా నీళ్ళు పెట్టి మరి ఈ గుళికలు మనం చల్లుకోవాలి. మరి ఈ గుళికలు చల్లినప్పుడు పొలంలోంచి నీళ్లు బయటకు కానీ వెళ్ళనీయకుండా, బయట నీళ్ళు మరి పొలంలోకి రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి సమయంలో కలుపు అనేది సుమారుగా మొదట 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనం గమనించవచ్చండి. మరి అలాగే ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మనం ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందు లేదా బ్యూటాక్లోర్ అనే కలుపు మందుని లీటర్ నుంచి లీటర్ బావు వరకు మనం ప్రిటిలాక్లోర్ అయితే 500 మిల్లీలీటర్లు, అలాగే బ్యూటాక్లోర్ అనే మందు లేదా అలాక్లోర్ అనే మందు లీటర్ ఎకరాకు చొప్పున మనము ఇసుకలో కలుపుకొని మనం దాన్ని పొలంలో చల్లుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా మనం చూసుకోవచ్చండి. ఓకే మన దగ్గర సాగు చేసే పంటల్లో మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న కూడా బాగా సాగు చేస్తున్నారు మన రైతు మిత్రుల వాణిజ్య పంటగా కూడా ఉన్నట్టుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొక్కజొన్న పంటకు సంబంధించి కలుపు నివారణ ఏ విధంగా చేయాలి, ఎలాంటి కలుపు వస్తుంది ఏంటి? మొక్కజొన్న చాలా క్యాష్ క్రాప్ అండి. మంచి సులువైన పంటగా మనం గమనిస్తూ ఉన్నాము. మొక్కజొన్న ఒక ఎకరాకు 8 కిలోల విత్తనం మనకి సరిపోతూ ఉంటుంది. ఇది 60x20 సెంటీమీటర్ల ఎడంలో మనము ఈ మొక్కజొన్న నాటుకుంటూ ఉంటాము. దీంట్లో మనకి సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ అలాగే డబుల్ క్రాస్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. వీటి యొక్క దిగుబడి సామర్థ్యం ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల వరకు రైతు సోదరులు తీయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఏంటనంటే కలుపు అనేది ఒక ప్రధానమైన సమస్యగా దీంట్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మొక్కజొన్నకు చాలా సెలెక్టివ్ హెర్బిసైడ్ మనకి మార్కెట్లో ఉంది. ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్గా మనము అట్రాజిన్ అనే హెర్బిసైడ్ని మనం వాడుతూ ఉన్నాము. అయితే 800 గ్రాముల నుంచి కిలో వరకు ఇది ఎకరాకు సరిపోతుంది మొక్కజొన్నలో వాడినప్పుడు. మరి అలాగే ఇవే కాకుండా పైపాటుగా కూడా మనము కలుపు మందులు మొక్కజొన్నలో వాడుతూ ఉన్నాం. ఎందుకంటే మొక్కజొన్న ఒక గడ్డి జాతి పంట. మరి దాంట్లో గడ్డి జాతి కలుపు అనేది చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో తుంగ మరి గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు మనము కాంబినేషన్ హెర్బిసైడ్స్ అనేది మార్కెట్లోకి వచ్చాయండి. టెంబోట్రయాన్ అయితే మిహాలోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందులు మనకి మార్కెట్లో లభ్యతలోకి వచ్చాయి. వీటిని మనము అట్రజిన్తో పాటు టెంబోట్రయాన్ అంటే 400 గ్రాముల అట్రజిన్ని మళ్ళీ టెంబోట్రయాన్తో పాటు 115 మిల్లీలీటర్ల టెంబోట్రయాన్తో కలుపుకొని మనం పంట 20 నుంచి 25 రోజుల దశలో అంటే మోకాలు ఎత్తుకు రాకముందే మనము ఈ యొక్క పంటకి మనము ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ వాడినట్లయితే మంచి కలుపు యాజమాన్యం నిర్మూలన అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మొక్కజొన్నలో ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం వాడుకోవచ్చు. ఒకవేళ వాడుకోవడానికి మరియు ఇటీవల కురిసిన వర్షాల ద్వారా రైతు సోదరులు మరి కలుపు మందులు వాడలేని పరిస్థితిలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా అంటే లేటుగా విత్తిన పంటలో
పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ని కూడా వారు వాడుకొని టెంబోట్రయాన్ ప్లస్ అట్రజిన్ లేదా హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ అట్రజిన్ లేదా టింజర్ అనే మందు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ అనే కలుపు మందులు మనం వాడుకొని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే మొక్కజొన్న ఇంకో విధంగా మనం వేస్తూ ఉంటాం. వరి మాగాణుల్లో కూడా రైతు సోదరులు మొక్కజొన్నను అనేది పంటను సాగు చేసే విధానం మనం సాగు పద్ధతి గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మొక్కజొన్నను వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా సాగు చేస్తూ ఉన్నారో, ఈ జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా మొక్కజొన్నను సాగు చేసినప్పుడు రైతు సోదరులు గమనించాలి, 2 రకాల కలుపు మనం అక్కడ ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటంటే వరి కొయ్యలు అనేవి మొలుస్తూ ఉంటాయి. వరి కొయ్యలు మొలవకుండా ఒక కలుపు మందును మనం వాడాలి. అదే కాకుండా మొక్కజొన్నకి స్పెసిఫిక్గా వచ్చే కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని కూడా మనం నిర్మూలించుకోవాలి. దీని కొరకు మనము వరి కొయ్యలు మొలవకుండా వాడే కలుపు మనం చూసుకున్నట్లయితే కలుపు మందు పారాక్వాట్ అనే కలుపు మందుని మనము ఒక 500 మిల్లీలీటర్ని వాడుకొని దాంతో పాటుగా మొక్కజొన్నకి సూటబుల్ అట్రజిన్ అనే కలుపు మందుని మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో జీరో టిల్ పద్ధతిలో మనం మొక్కని నాటుకున్నప్పుడు పంటని ఇది చాలా చక్కగా సమర్థవంతంగా మొక్కజొన్నలో మొదటి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా, అలాగే వరి కొయ్యలు మొలవకుండా, రాలిన వరి గింజలు మొలవకుండా ఇది మనకి కవరేజ్ ఇస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, మన దగ్గర సాగు చేసే మరో ముఖ్యమైన పంట పత్తి గురించి ఒకసారి. పత్తి పంట కూడా ఖరీఫ్ పంటలలో చాలా ప్రాముఖ్యమైన పంట. పత్తి పంట ప్రస్తుతం మనము గూడ మరి కాయ దశలో గమనిస్తూ ఉన్నాము. మరి అధిక వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో పంట ఎదుగుదల సరిగ్గా లేక ఆకులు ఎర్రబడడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ఆకులు ఎర్రబడిన పరిస్థితులలో ఇందాక చెప్పుకున్నట్లుగా మనం పాలీఫీడ్ అనే పోషకాన్ని మనము 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మల్టీ కే కూడా చక్కగా పనిచేస్తుందండి. 13-0-45 అనే మల్టీ కే పోషకంని కూడా మీరు 10 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుత పరిస్థితిలో మెగ్నీషియం లోపం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీని నివారణకు మరి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని కూడా మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులు ఎర్రబడడం అనేది తగ్గుతుంది. అవే కాకుండా మరి మురుగునీరుని సంపూర్ణంగా తీసివేసి మరి పోషకాలను ప్రస్తుతం గూడ మరి కాయదశలో ఉంది కనుక ప్రతి ఎకరాకు 30 కిలోల యూరియా అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును కలుపుకొని మనము ఎకరాకు మొక్కలకి పక్కన మనం వేసుకున్నట్లయితే బ్యాండ్ ప్లేస్మెంట్ అని అంటాము. చక్కగా మొక్క తీసుకొని ప్రస్తుతం ఎదిగే అవకాశం ఉందండి. దీంతో పాటుగా కలుపు నిర్మూలన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ ప్రతి పంటలో మనం చూసుకున్నట్లయితే ప్రతి పంటలో విత్తిన వెంటనే పెండిమిథాలిన్ అనే కలుపు మందును మనం పిచికారీ చేసుకోవచ్చు, లేదా అలాక్లోర్ అనే కలుపు మందు మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే డైయురాన్ అనే కలుపు మందును కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మొక్క మొలిచిన తర్వాత పైపాటుగా మనం వేసుకోదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే హిట్వీట్ అని మన మార్కెట్లో దొరుకుతుంది. ప్రొపక్ విజాఫాప్ ప్లస్ పైరిథయోబాక్ సోడియం, ఇవి రెండింటి కాంబినేషన్ మనం 2 కలుపుకొని 250 మిల్లీలీటర్లు ఎకరాకు, మళ్ళీ అలాగే 200 మిల్లీలీటర్లు ఎకరాకు, లేదా క్విజలోఫాపిథైల్ అనే కలుపు మందు మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది 400 మిల్లీలీటర్లు ఎకరాకు మనం కలుపుకొని మనము పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే వరుసల మధ్యలో లేదా ఇది చాలా సెలెక్టివ్ కలుపు మందు అండి. ప్రతి పంటకు ఏమాత్రం హాని కలగకుండా కలుపు మొక్కలు మాత్రమే నిర్మూలిస్తాయి. కాబట్టి పైపాటుగా వాడదగిన కలుపు మందులు అనమాట ఇవన్నీ కూడాను. వీటిని పంటతో కాదు కానీ కలుపు పరిస్థితిని బట్టి వెడల్పాకు కలుపు అయితే 3 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. అలాగే గడ్డి జాతి కలుపు అయితే 2 అంగుళాల వరకే ఎదిగిన సమయంలో ఇవి వేసుకోవాలి. ఇవే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకుంటా ఉన్నాం, కలుపు కొంచెం అధికంగానే ఉంది, ఆశించి ఉంది. కాబట్టి మరి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ గ్లూఫోసినేట్ అమోనియా అనే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ ఉంది, లేదా పారాక్వాట్ అనే హెర్బిసైడ్ని కూడా మనము
లీటర్ ఎకరాకు 1 లీటర్ చొప్పున మనము వీటిని వాడుకోవచ్చు. కాకపోతే స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు మనం పాటించాలి. స్ప్రేయర్‌కి మనము ఒక గరాటను తగిలించి నేల పైననే, అంటే కలుపు మొక్కల పైననే పడేలాగాను, మరి అలాగే ప్రతి పంట పైన పడకుండా మనం స్ప్రే చేసుకున్నప్పుడు వరుసల మధ్య ఉన్న కలుపును మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చండి. ఓకే మ్యామ్, నూనె గింజల పంటలకు సంబంధించి మన తెలంగాణలో నూనె గింజల సాగు బాగుంది కాబట్టి అక్కడ కలుపు నివారణ ఏ విధంగా చేయాలి, ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది? నూనె గింజల పంటలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మన రాష్ట్రంలో పండించే పంట వేరుశనగ. దాని తర్వాత మనం పండించేది ప్రొద్దుతిరుగుడు, నువ్వులు అనే పంటలు కూడా మనం సాగు చేస్తూ ఉన్నాం. వానాకాలంలో పండించే నూనె గింజల పంటలు చూసుకున్నట్టయితే ఆముదం కూడా ప్రాముఖ్యమైన పంటగా మనం గమనించవచ్చు. వేరుశనగలో చూసుకున్నట్లయితే విత్తనం విత్తిన వెంటనే మనం వేసుకోదగిన కలుపు మందులు అలాక్లోర్ మనం వేసుకోవచ్చండి. తర్వాత మొక్క మొలిచిన తర్వాత మనం వాడదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే ఇమిజితాపైర్ అనే కలుపు మందు చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అలాగే ఇమిజితాపైర్తో పాటు కాంబినేషన్ కలుపు మందులు కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో షాకేడ్ అనే కలుపు మందు 900 మిల్లీలీటర్లు మనం ఎకరాకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే పైపాటుగా వచ్చే కలుపుని మనం నిర్మూలించుకునే అవకాశం ఉంది. వేరుశనగలో కలుపు మందులతో ద్వారానే మాత్రం కాకుండా మనము వేరుశనగలో అంతరకృషి ద్వారా కలుపు నిర్మూలన చేసుకున్నట్లయితే చాలా మంచిదని మనం గమనించాలి. ఎందుకనంటే వేరుశనగకి గూడలు భూమిలోకి దిగాలి, మరి అక్కడ కాయ అనేది నేలలో ఏర్పడాలి. కాబట్టి ఎత్తుమడుల పద్ధతిలో ఈ పంటను మనం విత్తుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పంట ఎదగడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఎత్తుమడుల పద్ధతిలో ఎప్పుడైతే విత్తామో ఈ భూమిలోకి ఈ గూడలు దిగి మరి కాయ అనేది పాట్స్ అనేవి చక్కగా డెవలప్ అవడానికి ఇది దోహదపడుతుంది. అలాగే దీంతో పాటుగా జిప్సం అనేది 45 రోజుల సమయంలో మనము ఎకరాకు 2 క్వింటాలు కానీ మనం జిప్సం వేసుకున్నట్లయితే చక్కగా పోషకాలను అందిస్తూ మరి పూత ఖాతా వచ్చే అవకాశం మనం గమనిస్తూ ఉన్నాం. మరి వేరుశనగలో కలుపు మందుల ద్వారానే కాకుండా అంతరకృషి ద్వారా కూడా కలుపుని మనం నిర్మూలించుకోవాల్సిందిగా రైతు సోదరులకు మనం చేస్తా ఉన్నాం. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వర్షాల వల్ల ఒకవేళ పంట నష్టం జరిగింది అనుకోండి, అలాంటి పొలాల్లో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మ్యామ్? ఈ యొక్క 2-3 వారాలుగా ఎడతెరపు లేని వర్షాల ద్వారా పంటలు అనేది ఎదుగుదల లోపం మనం గమనిస్తూ ఉన్నాము. ఒకవేళ మరి మీరు పంట విత్తడం ఆలస్యమయ్యి మరి పంటని పూర్తిగా నష్టపోవడం అనేది మీరు జరిగినట్లయితే ఆ పంటకు బదులుగా ప్రస్తుతం పరిస్థితులలో మనం వేసుకోదగిన పంటలు ఏవి అని మనం గమనించినట్లయితే రాబోయే కాలం మరి అధిక వర్షాలు లేకుండా మరి పంట చక్కగా ఎదగలటకు అవకాశాలు ఏర్పడతాయని ఆశిస్తూ మరి ఈ సమయంలో కందిని మనము వేసుకోవచ్చండి. ఈ కందిని ఈ యొక్క నెలలో కూడా మనం వేసుకున్నట్లయితే కొంచెము మోతాదు పెంచి విత్తనం మోతాదు పెంచి వేసుకోవాలి. మరి దూరం కూడా వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మరి విత్తనం వరుసలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకున్నట్లయితే చక్కగా ఇది రబీ పంటగా మనము కందిని సాగు చేసుకోవచ్చు. అలాగే మనం వీలున్నట్లయితే నువ్వులను కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉందండి. మాగి జొన్న కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉందండి. ఓకే మ్యామ్, ఫైనల్గా మన రైతు మిత్రులకి ఏం చెప్తారు? వానాకాలంకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు యాజమాన్యంలో? ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే కలుపు మందుల గురించి అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేని సమయమందు తెలిసిన వాళ్ళకి, ముఖ్యంగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇవే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ ఒక పీజేటీఏయు అగ్రికల్చరల్ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ని మనము నడుపుతూ ఉన్నామండి. దీంట్లో ప్రాముఖ్యంగా వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం పైన చాలా ఎపిసోడ్స్ అనేది చేయడం జరిగింది. ప్రతి పంటకు ఎటువంటి కలుపు మందులు ఎటువంటి సమయంలో మనం వాడాలనే దానిపైన వీడియోస్ మనం చేసి ఉన్నాం. వాటిని మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీకు సరైన కలుపుని మనము గమనించుకొని సరైన కలుపు మందు సరైన సమయంలో మనము సరైన మోతాదులో వాడినట్లయితే మరి పంటని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పంటకి మంచి దిగుబడులు తీసుకోవడమే కాకుండా సుస్థిరమైన వ్యవసాయం మనం చేపట్టే అవకాశం ఎంతైనా ఉందండి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి మ్యామ్. నిజంగా మీకున్న ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా వివరించారు, అసలు ఏ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు మిత్రులారా చూశారు కదా, ఓవరాల్గా కలుపు యాజమాన్యానికి సంబంధించి ఏ ఏ పంటలు ఎలాంటి కలుపు యాజమాన్య మందులు ఏ సమయంలో వాడాలి కూడా మేడం చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆ పద్ధతులన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.